అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజీఆర్ రఘురంజిత్. సో ఈ వీడియో సబ్స్క్రైబర్ చెప్పాడు కాబట్టి చేస్తున్నాను. లేకపోతే నాకు నిజంగా ప్రశ్న అనేవాడి మీద మాట్లాడడానికి నాకు ఆసక్తి, ఇంట్రెస్ట్ రెండూ లేవండి. సో నిన్న ప్రశ్న అనే అతను ఒక ఫేక్ ప్రొపగండా ఒకటి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్స్ డిలీట్ చేస్తారని. డిలీట్ చేయలే అక్కడ. అప్పుడు అంటే ఆ వేసినప్పుడు అప్పటికప్పుడు డిలీట్ చేసి మళ్ళీ కొత్త ట్వీట్ వేశాడు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ట్వీట్లు డిలీట్ చేస్తున్నాడు అని ఒక ఎజెండా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మనోళ్ళు ఊరుకుంటారా? మనోడు భాగవతం మొత్తం బయటికి తీస్తే అసలు అతను జోసెఫ్ బచ్చల కూరినో ఏదో అతని పేరు, అంటే జోసెఫ్ సన్ ఆఫ్ డానియల్, అంటే అతను ఒక క్రైస్తవుడు అని తేలింది. క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన వాడని తేలింది. నాకు ఈ రోజులు అర్థమయ్యేది కాదు. అంటే అతను ఎందుకు హిందూస్నే టార్గెట్ చేస్తున్నాడని చెప్పి నాకు ఇన్ని రోజులు నాకు అర్థం కాల. ఎందుకు చేస్తున్నాడు ఇలా అని నేను జస్ట్ అలా థాట్లో ఉన్న పెద్ద వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను వదిలేసుకున్నాను. నాకు అర్థం కాల ఎందుకు టార్గెట్ చేస్తున్నాడని. సరేలే, ఏదో రీచ్ కోసం చేస్తున్నట్టున్నాడు. అంటే ఈ ధ్రువరాతి లాగా నేను కూడా ఎస్టాబ్లిష్ అవుదామని ఆ మైండ్ సెట్ ఏమైనా చేస్తున్నాడేమోలే అనుకుని ఇంక నేను వదిలేసా. కాకపోతే తేలింది ఏంట్రా అంటే హీజ్ ఎ క్రిస్టియన్. అందుకని అతనికి హిందూ మతం మీద ద్వేషం ఏర్పడింది. నాకు ఎక్కడ షాకింగ్ అనిపించిందంటే పాస్టర్ల గురించి ఒక 2-3 వీడియోలు, అంటే ఎంటైర్ క్రిస్టియానిటీ మీద 4 వీడియోస్ ఉండేది. ముస్లింకి సంబంధించి ఒకటో రెండో, ఆ జాకిర్ది ఒకటి, ఇతనిది నా ఓవైసీ ఒక వీడియో. హిందువులకు సంబంధించి స్ట్రింగ్ వినోద్ సంబంధించి ఒక 4-5 వీడియోలు, రాధా మనోహర్ దాస్ సంబంధించి ఒక 4-5 వీడియోలు, ఆయన సద్గురుకు సంబంధించింది అయితే అది 10 పైనే. అవి కాకుండా సనాతన ధర్మాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో బండి సంజయ్ కానీ, రాజా సింగ్, వీళ్ళ మీద వీడియోలు. ఇంకా పవన్ కళ్యాణ్ మీద అయితే అసలు అది ఇంకా రెగ్యులర్గా ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఏది జరిగినా పవన్ కళ్యాణే సమాధానం ఇవ్వాలన్న దాన్ని ఏమంటారు, ఒక అమాయకపు ఆలోచన అంటారు, దాన్ని ఏమంటారు, ఐ డోంట్ వాంట్ టు యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్. అలాంటి ఒక ఇది చేయడం, అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒకవేళ మందు రేట్లు పెంచితే పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తున్నావు అనడం, ఎక్కడైనా మహిళల మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తున్నావు అనడం. సరే, పవన్ కళ్యాణ్ దాని మీద రెస్పాండ్ అవుతే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఏమైంది అని అడగడం. అంటే ఈ వాంట్ టు టార్గెట్ పవన్ కళ్యాణ్. సో అతని ఎజెండా నాకు అర్థమైన తర్వాత ఓకే, వీళ్ళకి ఎక్స్పోజ్ చేసేసాం కదా, ఇంకా అవసరం ఏముందిలే అని నేను అనుకున్నా. కాకపోతే అతనికి అంటే ఇతను మతోన్మాది, ఒక క్రైస్తవుడు హిందువుల మీద కోపం పెంచుకుని ఇలా చేస్తున్నాడు. అంటే ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ క్రిస్టియానిటీ హియర్. నేను బైబిల్ని తిట్టాలని అనుకోవట్లా. అంటే వీళ్ళని ఇలా ట్రైన్ చేస్తారనేది నిజమైతే వావ్. పాస్టర్లు తిడుతుంటారు, ఆ వీడియోస్ వైరల్ అవుతుంటాయి. శివశక్తి లాంటి ఆర్గనైజేషన్స్ దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు, చాలా విశ్వ హిందూ పరిషత్ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా. కాకపోతే ఇతను ఒక పొలిటికల్ ఎజెండాతో వచ్చి నేను మార్క్సిస్ట్ని, నేను కమ్యూనిస్ట్ని, నేను హేతువాదిని, నేను రేషనలిస్ట్ని అని చెప్పి హిందువుల్ని దాడి చేసే పనిలో పడ్డాడు. క్రిస్టియానిటీ మీద దాడి చేస్తున్నాడు కదా అని మీరు అడగచ్చు, ఎలా అంటే అతను చేసిన మొత్తం వీడియోలు మీరు వెళ్ళి చూడండి. ఒక 1000 వీడియోస్ అతను చేస్తుంటే, ఎన్ని వీడియోస్ చేస్తుంటే నాకు తెలియదు, ఒక 1000 వీడియోస్ అతను చేస్తుంటే హిందూ ధర్మం మీద 990 వీడియోస్ చేసి 7 వీడియోలు క్రిస్టియానిటీ మీద, ఇంకా 3 వీడియోలు ఇస్లాం మీద చేస్తే ఇంకా దాన్ని ఇంకేమనాలి? హిందూ ధర్మం మీద అంత ద్వేషం దేనికి? ఎక్కడో ఏదో జరిగితే పవన్ కళ్యాణ్ దానికి సమాధానం చెప్పాలి. అక్కర లేకుండా పవన్ కళ్యాణ్ని ఇష్యూలోకి లాగడం, సంబంధం లేని ఇష్యూల్లోకి. అది కూడా మీరు ఒకటి గమనించలేదు, ఇతను ఎప్పుడు కూడా కోల్డ్, ఇతను ఎప్పుడు కూడా పిఠాపురం సంబంధించి లేకపోతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చెయ్యలేదు. ఒక్క వీడియో కూడా లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్నిష్ చేయాలనే ఉద్దేశంతో వేరే డిపార్ట్మెంట్స్తో జరిగే తప్పుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దేసి
పవన్ కళ్యాణ్ నీకు సమాధానం చెప్పాలని చెప్తాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా? మీరు కావాలంటే చెక్ చేయండి. చంద్రబాబు గారి మీద కూడా చాలా అసలు అతి తక్కువ ఉంటుంది వీడియోస్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో కొంచెం డబ్బులు ఇస్తానంటే ఓ 2-3 వీడియోలు చేసాడు. ఆ ఎల్లో మీడియాని టార్గెట్ చేస్తూ ఉంటాడు ఎక్కువగా. ఇదంతా వైఎస్ఆర్సీపీ ఎజెండాలేండి, ఎందుకంటే స్క్రిప్ట్ అలానే ఉంది. నేను గతంలో కూడా చెప్పాను, అది కూడా నాకు అర్థమైపోయింది. ఇది నా స్క్రిప్ట్ కూడా వైసీపీ వాళ్ళు ఇస్తున్నారా అని అర్థమైపోయింది. సో ఇతన్ని ఎందుకు టార్గెట్ చేయడం, పెద్ద తలకైనా కొడతామని జగన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాను నేను. జగన్ని టార్గెట్ అంటే జగన్ని కౌంటర్ చేయడం మొదలుపెట్టాను నేను. ఈ పిల్లపచ్చగాళ్ళని వీళ్ళని దీనికి రా పెద్ద తలకైనా కొడదామని చెప్పి జగన్ చెప్పే అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం, అది అబద్ధం అని విత్ ప్రూఫ్ మనం పెడదాం అని చెప్పి నేను ఆ నిర్ణయం తీసుకున్నా. హిందూ ధర్మం మీద ఇంత ద్వేషం ఎందుకు జోసెఫ్ నీకు? ఎందుకు నీకు? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా నీ క్రైస్తవాన్ని తిట్టాడా? జోసెఫ్ అలియాస్ టీం ప్రశ్న, ఎప్పుడైనా తిట్టాడా? ఎంత గౌరవం ఇస్తాడు మీ క్రైస్తవానికి తెలుసా పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు ఇంత ద్వేషంతో రగిలిపోతున్నావు హిందూ ధర్మం మీద? ఎందుకు మతాల మధ్య చిచ్చు పెట్టాలని అంత తహతాలాడుతున్నావు? కోరికలు ఉన్నాయి నీకు బాగా, ఎందుకు? ఎక్కడైనా క్రైస్తవాన్ని తిట్టాడా పవన్ కళ్యాణ్ గారు? ఎంత గౌరవం ఇస్తారాయన? ఓల్డ్ ఏజ్ హోమ్ని ఆదుకున్నాడు, క్రైస్తవులకు సంబంధించిన ఓల్డ్ ఏజ్ హోమ్ని. నీకు తెలుసా విషయం? ఒక పెద్ద ఆవిడ ఎవరు చూస్తుంటారు, క్రైస్తవులకు సంబంధించిన ఓల్డ్ ఏజ్ హోమ్ని ఆయన ఆదుకున్నాడు కదా. ఎందుకు నీకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత ద్వేషం వచ్చింది? బీ ఏ క్రిస్టియన్, ఎందుకు నీకు అంత ద్వేషం వచ్చేసింది? అది కూడా నాకు ఇక్కడ ఒక వర్టికల్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు లడ్డూ ఇష్యూ మీద ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టారో ఆ రోజు పట్టుకున్నాడు. ఇంకా ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఇంకా అబ్బా చెడా అమ్మడా, ఇంకా ఒక్క వ్యక్తిగత దాడి మాత్రమే చేయలేదు అనుకున్నా, నేను అది కూడా చేస్తాడు. అన్నాలు ఇజ్నవా అని చెప్పి ఫోటో ఇది పెడతాడు, రెన్యూ జాగ్రత్త పెడతాడు. ఎందుకు జోసెఫ్ నీకు అంత కోపం? అంటే నువ్వు ఆ మత చిచ్చుని నువ్వు పెట్టాలనుకుంటున్నావా హిందువులకి క్రైస్తవులకి? నీలాంటి వాళ్ళు కదా మతోన్మాదులు అంటే. నువ్వు హిందూ దేవుళ్ళని దూషిస్తున్నావు, అలా దూషిస్తున్న వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఎవరైతే 219 గుళ్ళని కూలగొట్టేశారో వాళ్ళకి నువ్వు మద్దతు ఇస్తున్నావు. నువ్వు మతోన్మాదివి, క్రైస్తవ మతోన్మాదివి. ఎప్పుడైనా నేనైనా కనీసం తిట్టాను ఎప్పుడైనా? క్రైస్తవులకి ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడతాం పబ్లిక్లో? నువ్వెందుకు జోసెఫ్ తిడతావు? అలియాస్ ప్రశ్న. జోసెఫ్ అంటే మీకు తెలియదేమో, జోసెఫ్ అనే అతనే ప్రశ్న, టీం ప్రశ్న. తప్పు మానుకో, నీ మంచి కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇది ఎక్కడికైనా దారి తీయచ్చు. ఇప్పుడు నీ ఐడెంటిటీ బయటపడింది, ఓకే. ఇన్ని రోజులు దాపరికంతో దొంగ పనులు చేసావు, ఇప్పుడు నీ ఐడెంటిటీ బయటకు వచ్చింది. ఎవరైనా క్రైస్తవాన్ని తిట్టకుండా ఉంటారా ఇప్పుడు నువ్వు చేసిన పనులకి? శివరాత్రికి అని చెప్పి సద్గురుది నువ్వు పోస్ట్ పెడతావు ఎక్స్లో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ఆయన్ని భయంకరంగా టార్గెట్ చేస్తావు. భయంకరంగా అంతా సనాతన ధర్మం గురించి మాట్లాడితే అంత హేట్రెడ్ అవసరం అంటున్నా. ఏమన్నాడు ఆయన? హిందూస్ అందరూ యునైట్ అవ్వండి అన్నాడు. దానికోసం నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో భార్యని తిట్టేదాకా వెళ్ళిపోయావంటే జోసెఫ్ ఇది కరెక్ట్ కాదు. నువ్వే గతంలో చెప్పావు కదా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరు వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళలేదు అని. దీన్ని మతోన్మాదం అంటారు, తప్పు. నువ్వు నీ మతాన్ని నువ్వు పాటించు. మా మతాన్ని ఎందుకు దూషిస్తావు? మా సద్గురుని ఎందుకు నువ్వు తిడతావు? మా స్ట్రింగ్ వినోద్ ఎందుకు నువ్వు తిడతావు? మా పవన్ కళ్యాణ్ ఎందుకు నువ్వు తిడతావు? హిందూ ధర్మాన్ని, మా రాధా మనోహర్ దాస్ ఎందుకు నువ్వు తిడతావు? మరి ఆయన తిట్టట్లేదా అనొచ్చు. ఆయన ఎందుకు ఎప్పటి నుంచి తిట్టడం మొదలుపెట్టాడు? అంటే ఆయన పుట్టిందే అలా పుట్టాడా? హిందూ మొత్తం ఇంకా క్రైస్తవాన్ని తిట్టడంతోనే మొదలుపెట్టాడా? నువ్వు నిజమైన దేవుడు స్టేజ్ల మీద ఎక్కి మీ దేవుడు రాయి, మాదే నిజమైన దేవుడు అని నువ్వు చెప్తుంటే నువ్వు ఎవరిని ట్రిగర్ చేస్తున్నావు అక్కడ? దానికి కదా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు రియాక్ట్ అయింది. దివాళీ చేస్తే పొల్యూషన్ అని చెప్తే కదా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు రియాక్ట్ అయింది. హోలీ చేస్తే వాటర్ పొల్యూషన్ అని చెప్తే కదా రాధా మనోహర్ దాస్ లాంటి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది కదా కారణం, అసలు యాక్చువల్ రీజన్ ఇది కదా. ఇది మర్చిపోయి రాధా మనోహర్ దాస్ సెక్యులరిజం అనేది అబద్ధం. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నువ్వు అన్ని మతాలను ఈక్వల్గా చూడట్లేదు కదా, నువ్వే చూడట్లా. ఎక్కడ దాకా నువ్వు చూడట్లా.
1000 వీడియోస్లో 95% నువ్వు హిందువుల్ని టార్గెట్ చేసి, హిందువుల్ని సపోర్ట్ చేసే వాళ్ళని టార్గెట్ చేసి, 3% క్రైస్తవుల్ని, ఇంకో 2% ముస్లింని టార్గెట్ చేసి, ఇక్కడ ఈక్వాలిటీ ఎక్కడుంది? సెక్యులరిజం అని ఎలా అంటారు? నాకు చెప్పు, నాకు అర్థమేలా చెప్పు నువ్వు జోసెఫ్. తప్పు జోసెఫ్ నువ్వు చేస్తుంది, చాలా తప్పు. మతాన్ని నువ్వు నిందించాలి, లేదా మతాన్ని నువ్వు అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలి, మతాన్ని అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నావు చూడు, ఒక న్యూట్రల్ ముసుగులో. ఇప్పుడు ముసుగు బయటకు వచ్చేసింది. నువ్వు క్రైస్తవుడివి, మీ నాన్న క్రైస్తవుడు, పైగా పేరెంటల్ మిస్టేక్ అని రాపిస్తావంట గెజెట్లో. ఎందుకు? మీ నాన్న తప్పు చేశాడని నువ్వు చెప్తున్నావా? తప్పు కదా. రావణ్ని పెట్టుకుంటే తెలియదనా? బయట వచ్చేస్తుందిగా నిజాలు. తప్పు జోసెఫ్, చాలా చాలా తప్పు, చాలా తప్పు చేస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా చెప్తున్నా, మీరు చూడండి వెళ్ళి. హిందువుల మీద ఎన్ని వీడియోస్ చేశాడు. హిందూ ధర్మానికి సపోర్ట్ చేసిన వాళ్ళు వేల లక్షల వీడియోస్ చేసి పారేసి, ఊరికే ఎవరైనా ఏమన్నా అంటారేమో అనే డౌట్ చెప్పండి. అలాంటి వాడు 10 వీడియోస్ పెట్టి గొట్టోడు తీస్తానుగా మనోడికి. అందుకని ఒక ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు చూడండి ప్రశ్న మీద. అందుకని చెప్పి క్రైస్తవుల మీద ఒక 2-3 వీడియోలు, ముస్లిమ్స్ మీద ఒక 2 వీడియోలు చేస్తారా? అంటే సమానత్వం, అన్ని మతాలని నేను క్వశ్చన్ చేస్తున్నాను దానికి. అదేంటది? సద్గురు నువ్వు ఏ స్థాయిలో టార్గెట్ చేసావో కల్వరి సతీష్ని అదే స్థాయిలో టార్గెట్ చేయి. ఇది అది వర్డ్ వాడడానికి ఇష్టం లేదు. వినోద్ పెట్టి నువ్వు స్ట్రింగ్ వినోద్ని ఇట్లా పెట్టావు కదా, అలానే విజయప్రసాద్ రెడ్డికి చెయ్యి. అలానే ఇది భరతమాతకి ఎంతమంది భర్తలో ఉన్నాడు కదా ఫస్ట్ విజయ్ కుమార్, అతన్ని చెయ్యి. హిందూ ధర్మాన్ని, భరతమాతని తిట్టిన వాళ్ళని నువ్వు చెయ్యవు, వీళ్ళని చేస్తావు. మతతత్వ పార్టీలు అంటే నాకు నచ్చదు అని నువ్వు అంటున్నావు కదా. మతతత్వ పార్టీ, మతాలనే పార్టీల పేరుగా పెట్టుకుంటున్న క్రిస్టియన్ ఫెడరల్ ఫ్రంట్ గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడింది నేను చూడాలి ఇప్పటిదాకా. మీరు ఎవరైనా చూస్తే నాకు చెప్పండి. మజ్లీస్ పార్టీ ఉంది, ముస్లిం పార్టీస్ ఉన్నాయి కదా, ఆ ముస్లిం పార్టీస్ అయితే ఇంకా థ్రెటెండ్, చంపేస్తాం హిందూస్ని 15 నిమిషాలని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ మీద 2 వీడియోసే చేసావే నువ్వు. వాళ్ళని కదా ఇట్లా పెట్టాలి. ఎందుకు పెట్టలా? మొక్కల కింద నరికేస్తారు కదా నిన్ను. మొక్కల కింద నరికేసి మటన్ బిర్యానీ కావు అని చెప్పి ఇచ్చేస్తారు నిన్ను. అందుకని నువ్వు చేయలా. హిందూస్ అమాయకులు కదా, మా మంచితనమే మమ్మల్ని చంపేసింది ఇంతకాలం. హిందూస్ ఈజీగా టార్గెట్ చేసిగా, హిందూస్ని పట్టించుకోరు ఎవరు. బైని నరేష్ మీద నువ్వు రెస్పాండ్ అయ్యావా? నువ్వు సెక్యులరిజం కదా, సెక్యులరిజం అంటే చెప్పు తీసుకుని కొడతాను రాధా మనోహర్ దాస్ గారిని అన్నావు, నాకు గుర్తుంది. బైరి నరేష్ మీద రెస్పాండ్ అయ్యావా? సరస్వతి నమస్తుభ్యం అనే ఒక శ్లోకాన్ని వక్రీకరిస్తూ మాట్లాడిన రెంజర్ల రాజేష్ అనే వ్యక్తి మీద నువ్వు రెస్పాండ్ అయ్యావా? మరి సెక్యులరిజం ఎట్లా అవుద్ది? అది చెయ్యకండి ప్లీజ్. అడిగిన రిక్వెస్ట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు మతోన్మాద ఎలా అవుతాడు అని అడుగుతున్నా ప్రజల్ని. సరస్వతి నమస్తుభ్యం అన్నదాన్ని వక్రీకరించిన రెంజర్ల రాజేష్ సెక్యులర్, అయ్యప్ప స్వామి ఎలా పుట్టుక గురించి అవమానించిన బైరి నరేష్ సెక్యులర్. అరే మా మతాన్ని మీరు దాడి చేయకండ్రా అని చెప్పి వాళ్ళ అంబేద్కర్ని తిట్టకుండా ప్లీజ్ దయచేసి అని రిక్వెస్ట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ మతోన్మాద. ఎలా వద్దు సెక్యులరిజం ఇది? ఇంకోవైపు 15 నిమిషాల్లో నాకు సమయం ఇస్తే హిందూస్ అందరినీ ఊచకోతకొస్తా అన్న వ్యక్తి ఈ సెక్యులర్. అలా మీరు అనకండి, ఎందుకు మీరు మత విద్వేషాలు రెచ్చగొడతారన్న పవన్ కళ్యాణ్ మతోన్మాది. ఇది ఎక్కడ న్యాయం? ఇది ప్రజల్ని నేను 2 చేతులు జోడించి అడుగుతున్నా, ఇది న్యాయమా చెప్పండి. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు ఇస్లాంని నేను 15 నిమిషాలు లేపేస్తా అన్నాడా? మరి మా పవన్ కళ్యాణ్ మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఎక్కడైనా జీసస్ క్రైస్ట్ పుట్టుక గురించో, లేకపోతే అల్లా పుట్టుక గురించో, మహమ్మద్ ప్రొఫెట్ పుట్టుక గురించో పవన్ కళ్యాణ్ గారు నిందిస్తూ మాట్లాడారా? మరి మీరు ఎందుకు మా అయ్యప్ప గురించి మాట్లాడుతున్నారు, మా సరస్వతీదేవి గురించి మాట్లాడుతున్నారు? ప్లీజ్ నాకు అర్థమయ్యేలా చెప్పండి ఎవరైనా. తప్పు కదా ఇది. సెక్యులరిజం ఎలా అవుద్ది? సెక్యులరిజం ఎలా అవుద్ది? ఇది అన్యాయం కదా. ఇది మాట్లాడితే మతోన్మాదం అవుతారా? మతోన్మాదం అంటే ఒక మతాన్ని లేకుండా చేస్తానే కూడా దయచేసి నా మతాన్ని సెక్యులరిజం పేరు మీద చావగొట్టకుండా అన్నాడు మతోన్మాదం అవుతారు. చెప్పండి, నాకు అర్థం కదా, చెప్పండి. ఇప్పుడు జోసెఫ్ నీకు ఒక సలహా ఇస్తా, డిపెండ్ ఆన్ యువర్ ఓన్ కంటెంట్.
నువ్వు హిందూయిజంలో ఉన్న మనుస్మృతిని నువ్వు క్వశ్చన్ చేయడం, లేకపోతే గంగా జలాన్ని నువ్వు క్వశ్చన్ చేయడం ఓకే. దాన్ని నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. కానీ నువ్వు క్రైస్తవుడై ఉండి మా హిందూ ధర్మం మీద ముప్పేటి దాడి చేయడం, మా హిందూ ధర్మాన్ని మీద జరుగుతున్న దాడిని ఖండిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంత దారుణంగా టార్గెట్ చేయడం, ఆయన ఇంట్లో భార్యని కూడా నువ్వు టార్గెట్ చేయడం చూసావా, బాలేదు జోసెఫ్. చాలా రాంగ్ ఇది. ఒక ఉన్మాదిలాగా అనిపిస్తున్నాను నాకు. నేను ఎప్పుడో డెమోక్రసీలో డిసెంట్ ఉండాలని కోరుకునేవాడిని. నేను అందుకనే నీ మీద కేసు పెట్టినా కూడా నేను నీ తరపునే మాట్లాడా. ప్రశ్న నీ మీద కేసు పెట్టిన జోసెఫ్ నీ మీద కేసు పెట్టినా కూడా నేను నీ తరపునే మాట్లాడా. వైఎస్ఆర్సీపీలో చాలామంది దాడులకు గురవుతుంటే నేను వాళ్ళ తరపున మాట్లాడాను. ఎందుకంటే మీరు క్వశ్చన్ చేస్తేనే కదా మాకు తెలిసేది. మీరు డేటా మాట్లాడండి, మాకు అప్పుడు తెలుస్తుంది. దాన్ని సిస్టమ్ని కరెక్ట్ చేయాలంటే వాళ్ళ పాత్ర చాలా కీలకం. నేను చాలా బలంగా నమ్ముతాను. నేను ప్రతిపక్ష గొంతు నొక్కేసే టైప్ కాదు. ప్రజలు ప్రతిపక్షం నొక్కిపోయి ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కానీ ఆ పాత్ర పోషించాల్సింది వాళ్లే కదా అని ఒక ఆలోచన. కానీ కరెక్ట్ కాదు జోసెఫ్, చాలా తప్పు. నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావా, క్రైస్తవ దేవుళ్ళని నేను నమ్ము, తప్పులేదు. మరి మా సద్గురు ఏం చేశాడు, మా వాళ్ళని ఎందుకు తిడతావు, మా పవన్ కళ్యాణ్ ఎందుకు తిడుతున్నావు, కేవలం దాని మీద కోపంతో? పద్ధతి మార్చుకో. జై జనసేన, జై హింద్.